ఆదివారపు ఆరాధన అనగానే 5 అంశాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పాను నేను. ఏంటి 5 అంశాలు? ఆరాధనలో ఉండాల్సినవంటి 5 ముఖ్యమైన విషయాలు. ఈ 5 అంశాలు ఆరాధనలో ఉండాలి. అవి ఉంటేనే ఆరాధన. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. చాలాసార్లు చెప్పాను. ఏంటవి చెప్పండి. ఫస్ట్ వన్ అమ్మా ఆరాధన అంట. ఇదే ఆరాధన. ఆదివారపు ఆరాధనే. ఇందులో 5 అంశాలు ఉంటాయి. అంటే 5 సైడ్ హెడ్డింగ్స్. మెయిన్ హెడ్డింగ్ ఆరాధన అనుకుంటే 5 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ 5 అంశాలు కలిపితేనే ఆరాధన. మొదటిది గుర్తుపెట్టుకోండి, పాటలు. ఫస్ట్ ఏంటి? పాటలు, సాంగ్స్. అంటే పాటలు పాడి దేవుణ్ణి మనం స్తుతించటం. ఫస్ట్ వన్ పాటలు. రెండవది ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ప్రార్థన. పాటలు. చైర్లో చైర్ ఖాళీ. చైర్లోనే కూర్చున్నావా? మెట్ల మీద కూర్చున్నావా అనుకున్నాను నేను. రైట్. పాటలు, ప్రార్థన, వాక్యము. మూడవది ఏంటన్నా? వాక్యము. నాలుగవది ప్రభురాత్రి భోజనం. ఏంటది? రొట్టె ద్రాక్షరసం. ఇక 5వది కానుకలు. ఈ 5 అంశాలు కూడా ఆరాధనలోని ముఖ్యమైన భాగాలు. చెప్పండి. పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ 5 కలిపితేనే దట్ ఈజ్ వర్షిప్. సండే వర్షిప్ ఎస్పెషల్లీ. అర్థమవుతుందా మీకు? ఈ 5 అంశాలు ఉంటేనే అదేంటి? ఆరాధన. ఇప్పుడు ఆరాధనలో మనం పాల్గొనడం అంటే ఏంటి? ఆరాధనలో పాల్గొనడం అంటే పాటలు పాడి స్తుతించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు బలలో ఏకీభవించాలి, కానుకల పాత్రలో చేయించాలి. ఈ 5 అంశాల్లో మనం పార్టిసిపేట్ చేస్తేనే మనము దేవుణ్ణి ఆదివారపు ఆరాధనలో ఆరాధించినట్లు. వింటున్నారా? ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మనం ఆరాధన చేసినట్టు కాదు. మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10వ తరగతిలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 10వ తరగతిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? చదువుకున్న పిల్లలైనా మీరు? ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయా? ఏంటి నీకు 7th సబ్జెక్ట్ ఏంటి? సంస్కృత. అలా చేసావా? 2 డివైడ్ చేసింది సౌమ్య. సరే, 2 కలిపి సైన్స్ అనుకుందాం. మొత్తానికి 6 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథ్స్. అంతే కదా? ఈ 6 సబ్జెక్టులు 10వ తరగతిలో సిలబస్. ఇప్పుడు ఈ 6లో 6 పాస్ అయితేనే 10th పాస్ అయినట్ట? లేదంటే ఒకటి కొట్టేసింది అనుకోండి, 10th పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? పోనీలే, ఒకటేలే, వచ్చి జాయిన్ అయిపో కాలేజీలో అంటారా? అనరు. మిగతా 5 పాస్ అయ్యాను కదా. అవును, పాస్ అయ్యావు. అయినా కూడా నువ్వు నెక్స్ట్ తరగతికి వెళ్ళడానికి అర్హత లేదు, నీకు ఎలిజిబిలిటీ లేదు. యు ఆర్ రిజెక్టెడ్ ఫర్ హైయర్ స్టడీస్. అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి. పాస్ అవడం అంటే ఏంటి? ఉన్నటువంటి 6 సబ్జెక్టులు, కొంతమందికి ఎక్స్ట్రా సంస్కృత్ ఉండొచ్చు మేబీ. ఏదేమైనప్పటికీ ఉన్న సబ్జెక్టులు అన్నీ పాస్ అవ్వాలి. ఒక్కటి మిస్ అయినా కూడా 10వ తరగతి ఫెయిల్ అయిపోయినట్టే. అలానే ఆదివారపు ఆరాధనలో కూడా బైబిల్ మనకిస్తున్న క్రమం, అపోస్తలులు మనకిస్తున్నటువంటి క్రమం, ఆది సంఘము మనకి బైబిల్ ద్వారా నేర్పించినటువంటి విధానము, ఆదివారపు ఆరాధనలో ఈ 5 అంశాలు ఉండాలి. ఏంటవి? మళ్ళీ చెప్దాం ఒకసారి. బ్రెయిన్లో అలా ఫీడ్ అయి ఉంటాయి. ఒకటి పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభు వల్ల, కానుకలు. ఈ 5లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నట్టు కాదు. చెప్పండి. అంటే మనం ఆరాధనకి ఎప్పుడు రావాలి? స్టార్టింగ్ లోనే రావాలి. అంటే పాటల్లో పాలు పంచుకోవాలి, ప్రార్థనలో పాలు పంచుకోవాలి,
వాక్య ధ్యానములో పాలు పంచుకోవాలి, తర్వాత ప్రభు వలలో పాలు పంచుకోవాలి. కొంతమంది బాప్తిజమాలు తీసుకొని వాళ్ళు పాలు పంచుకోవడం లేదు, వాళ్ళు కూడా సిద్ధపడాలి. రైట్. చివరిదిగా కానుకలు. ఈ కానుకలు అనేవి కూడా దీని గురించి నేను తర్వాత ఫర్దర్గా వివరంగా మాట్లాడతానులే. కానుకలు అనేవి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఎంతో కొంత మనం దేవునికి మనం ఇవ్వటం అనేది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మన దగ్గర ఏముందండి ఇవ్వడానికి? మనదంటూ మనకేముంది చెప్పండి? మనదంటూ మనకేముంది? ఆయన ఇచ్చిందే, అంతా ఆయన ఇచ్చిందే కదా. మనకున్నది ఏదైనా ఉందంటే అది ఆయన ఇచ్చిందే. అంటే ఆయన ఇచ్చిందే మరలా ఆయన ఇమ్మని అడుగుతున్నాడా? అప్పుడప్పుడు పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత అమ్మ ముద్ద పెట్టమని అడుగుతాం. మనం అడుగుతాం లేదా? ఎందుకు అడుగుతాం చెప్పండి? ఎందుకు అడుగుతాం? చిన్నపిల్లలు అన్నం తింటుంటే వాళ్ళకి మనమే పెట్టాం అన్నం ప్లేట్లో, దగ్గరికి వెళ్ళి నోరు తెరుస్తాం అమ్మ ముద్ద పెట్టవా అని. అలాంటి అనుభవాలు ఉన్నాయా? పోనీ తెలుసా? ఉంటుంది మనకి అనుభవం. ఎందుకు అడుగుతాం? తిందామనా? కడుపు నింపేసుకుందామనా? ఇప్పుడు వాళ్ళు తినే ప్లేట్లేదంతా మనం తినేసి మన పొట్ట నింపేసుకుందామనా? మరి ఎందుకు అడుగుతాం చెప్పండి? పెడతారో పెట్టరో అంటే వాళ్ళ ప్రేమ ఎలా ఉంది నా పట్ల. తీరా వాళ్ళ చేతితో పెట్టినా అందులో వచ్చేది ఎంత? అందులో 2 మెతుకులు 3 మెతుకులు వస్తాయి. ఇంత తీస్తే అందులో సగం కింద పడిపోతే అది నోటి దాకా వచ్చేప్పటికి ఉన్నది కూడా పోద్ది. 1 2 మెతుకులు నోట్లోకి వెళ్ళిపోతాయి. దానికే మనం తెగ సంతోషపడిపోతాం. అంతేనే కదా? నా బిడ్డ నాకు ముద్ద పెట్టింది, నా కొడుకు నాకు ముద్ద పెట్టాడని. ఆడు భవిష్యత్తులో మన ముసలు అయిపోయిన తర్వాత తిండి పెట్టినా పెట్టకపోయినా ఈడ్చి తనినా అదంతా తర్వాత ప్రస్తుతానికి మాత్రం చిన్న ముద్ద పెట్టంగానే కడుపు నిండిపోయినట్టు అయిపోద్ది. అంటే తల్లిగా తండ్రిగా పిల్లలు మనకిస్తుంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. అది ఏంటి, ఎంత, దాని విలువ ఎంత అన్నది మ్యాటర్ కాదు. అది కాదు విషయం. వాళ్ళు మనకి ఇస్తున్నారా లేదా. కొంతమంది ఏదున్నా కూడా అమ్మకి పెట్టకుండా తినరు. కొంతమంది పిల్లలు ఎంతో కొంత అమ్మకి పెడతారు, లేదంటే నాన్నకి పెడుతుంటారు. కొంతమంది ఉంటారు, ఎవడేమైపోతే నాకు అనవసరం, దొరికినట్టు మొత్తం లాగిచ్చేస్తా ఉంటారు. తింటావన్న మాట అప్పుడు అనుకుంటుంది, ఈ పనికి మళ్ళీ కనీసం అమ్మ తింటావా అని కూడా అడగలేదు, దీని బుద్ధి చూసా ఎలా ఉందని అక్కడ అర్థమైపోతుంటాయి పిల్లల మనస్తత్వాలు. రైట్. సో అంటే వాళ్ళు ఇవ్వటంలో మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం. సో దేవుడు కూడా దేవుని కొరకు మనం ఇవ్వటం అన్నది దేవుడేదో ఆస్తి పెంచుకోవడానికి ధనవంతుడు అవడానికి కాదు. ఆయనకేం తక్కువ. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగించిన వాడే ఆయన, సృష్టికర్తే ఆయన. ఆయనకి మనం ఇచ్చేది ఏముంది? ఏమి ఇవ్వలేం. కానీ మనసు, ఆ ఇచ్చే మనసు, ఆ ప్రేమ అనేది, ప్రేమ ఎలా తెలుస్తుంది? ప్రేమ ఎలా తెలుస్తుంది? మనలోని ప్రేమను మనం ఎలా వ్యక్తపరుస్తాం? క్రియలలో. నా మనసు నిండా ప్రేమ ఉందని సైలెంట్ కూర్చున్నావు అనుకో, కాదు. నీ ప్రేమ క్రియల్లో తెలియాలి. నీ భర్త మీద నీకు ప్రేమ ఉంది, ఏం చేయాలి మరి? ప్రేమ ఉంటే తనకు కావలసినవన్నీ నువ్వు చూసుకోవాలి. అతను పనికెళ్ళే వ్యక్తి అయితే సాయంకాలం రాగానే అలసిపోయి ఇంటికి వస్తాడు, ఎదురు వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వు, స్నానానికి వేడి నీళ్లు పెట్టు, స్నానం చేయగానే వేడిగా అన్నం వండి పెట్టు. ఇది కదా ప్రేమ అంటే. ఏమి చేయకుండా ఐ లవ్ యూ అంటే ఏమి యూజ్? అంటే ప్రేమ పనుల్లో కనిపించాలి. ప్రేమ ఎలా కనిపించాలి? క్రియలలో కనిపించాలి. సో ఇవ్వటం అన్నది కూడా దేవుని పట్ల మనకున్న ప్రేమను మనం వ్యక్తపరచటం. అందును బట్టి కానుకలు అనేవి కూడా ఒక భాగము ఆరాధనలో. సో ఈ 5 పార్ట్స్ లో మనం షేర్ తీసుకోవాలి, మనం పార్టిసిపేట్ చేయాలి. అది ఆరాధన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రేపటి నుండి, నెక్స్ట్ వీక్ నుండి పాటల నుండే పాల్గొనడానికి సిద్ధపడండి. పాటల నుండే. అది మనం ఆయనకిచ్చే గౌరవం, ఆయనకిచ్చే మర్యాద, ఆయనకిచ్చే విలువ. సగం అయిపోయాక కొందరు వస్తుంటారు, పాటలు అయిపోయిన తర్వాత ఒకరు వస్తుంటారు. వాళ్ళు ఆరాధనలో పాల్గొన్నట్టు కాదు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు, అంతే కదా. పాటలు అనే సిలబస్ అనే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయాడు. కొంతమంది చివరి వరకు ఉండరు, ముగింపు ప్రార్థన అవ్వకుండానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా పూర్తిగా పాల్గొన్నట్లు కాదు.
కాబట్టి ఆరాధనలో మరి మొదటి నుంచి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఓకే అండి. వాళ్ళు మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో ఇవాళ ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము చాప్టర్ నంబర్ 100 వర్స్ నంబర్ 3. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను. ఏమన్నాడు? ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను. అక్కడ ఫుట్ నోట్ లో ఒకటి అనే ఒక నంబర్ వేసి కింద ఏమన్నాడు మూల భాషలో? అంటే ఆయనే మనలను పుట్టించెను అన్నదానికి వివరణ ఏంటంటే, మనలను మనమే సృజించుకొనలేదు. ఏంటట? మనలను మనమే సృజించుకొనలేదు. లేదండి నన్ను నేనే సృజించుకున్నానండి అనేవాళ్ళు భూమి మీద ఎవరైనా ఉంటారా? మన ఇల్లు మనం కట్టుకోగలం, టైలరింగ్ వస్తే మన బట్టలు మనం కుట్టుకోగలం, లేదంటే కుట్టించుకోగలం, మన స్నానం మనం చేయగలం, మన బ్రష్ మనం చేయగలం, మన తల మనం దూకోగలం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, కానీ మనల్ని మనం చేసుకోలేదు. అర్థమవుతుందా లేదా? మన పనులన్నీ మనం చేసుకోగలుగుతున్నాము, కానీ మనలను మనము మాత్రం చేసుకోలేదు. మనలను మనమే సృజించుకొనలేదు అంటున్నాడు. చూడండి, మరి ఎవరు మనల్ని సృజించింది? మరి ఎవరు మనల్ని సృజించుంటారు? మనల్ని ఎవరు పుట్టించుంటారు? అమ్మా నాన్న ఏమైనా పుట్టించారంటారా? లేదు. మన అమ్మా నాన్నకు కూడా తెలీదు మనము పుట్టినంత వరకు. కడుపులో ఉన్నది ఆడపిల్లనో మగపిల్లాడనో కూడా మనకి అమ్మకి తెలీదు. ఏదో కదులుతుంది మెదులుతుంది అనుకుంటారే తప్ప అది మేలా ఫిమేలా అనేది ఎవరికి తెలీదు. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తుండేది, చిన్నప్పుడు తన కడుపులో ఏంటమ్మా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేది, పాము పిల్ల పెరిగింది అమ్మ కడుపులో. అమ్మా గుర్తుందా నీకు? కడుపులో బిడ్డ అనుకున్నారు, కానీ కాదు. మనకు తెలియదు లోపల ఏం పెరుగుతుందో. మరి అది ఎలా జరిగిందో కానీ, మా అమ్మ ఆరోగ్యానికి ఎలా ఇబ్బంది కలగలేదో కానీ, ఏదో దేవుడి దయ వల్ల అలా కాపాడాడు. కానీ దేవునికి స్తోత్రం. అంటే మన కడుపులో ఏముందో మనకి తెలీదు, బయటకు వచ్చినంత వరకు తెలీదు. ఆ లోపల ఉన్న బేబీ ఆడపిల్లో తెలీదు, మగపిల్లడో తెలీదు. ఆ బేబీ ఎలా ఉందో కూడా మనకి, తెల్లగా ఉందో తెలీదు, నల్లగా ఉందో తెలీదు. తన ఆరోగ్య పరిస్థితి ఏంటో కూడా మనకి తల్లికి తెలీదు. అంటే మనలను అమ్మా నాన్న ఏమైనా పుట్టించారా అని మనం ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మాకేం తెలియదండి అని చేతులు ఎత్తేస్తున్నారు. అమ్మా నాన్న పుట్టించలేదట మనల్ని, మరి ఇంకెవరు పుట్టించారు? దేవుడు అంటున్నాడు, ఆయనే మనలను పుట్టించెను. ఎవరట? దేవుడు. ఎవరైనా? దేవుడు. దేవుడే మనలను పుట్టించెను. దేవుడే మనలను పుట్టించెను. మనలను మనమే సృజించుకొనలేదు అంటున్నాడు. మనలను పుట్టించింది దేవుడు. అందుకని కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, మొదటి నుంచే చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. జాగ్రత్తగా విందాం. సహజంగా ఈ మాట మనం ఎప్పుడు వింటామంటే, ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇదిగో ఇలాంటి ఇల్లు, ఆ గృహాలని మరి ఓపెన్ చేస్తున్నప్పుడు గృహ ప్రవేశం అంటారు కదా, ఆ గృహ ప్రవేశం రోజు పాస్టర్ గారు బైబిల్ ఓపెన్ చేసి ఇదిగో ఈ మాటే చదివిస్తాడు. ఏమని? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
ఏమండి, వాస్తవానికి ఈ మాట రాయబడింది ఈ ఇళ్ల గురించి కాదండి, మనము కట్టుకునే ఈ గృహాల గురించి కాదు ఈ మాట రాయబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము అనే మాట చెబుతూ, అమ్మా ఇదిగో ఈ ఇల్లు నీకు యెహోవాయే కట్టించాడమ్మా అని బోధిస్తుంటారు. అప్పుడు మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, మరి యెహోవాని నమ్మని వాళ్ళు కూడా ఇల్లేం కర్మ, పెద్ద 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 అపార్ట్మెంట్లే కడుతున్నారు. ఏమో కడుతున్నారా లేదా? ఆలోచించండి. మన దేశంలో మన దేశాన్ని గురించి ఆలోచిస్తే, పోనీ మన దేశం దాకా ఎందుకులేండి, మన ఊరు ఆలోచిద్దాం. మన ఊర్లో క్రీస్తును నమ్మిన వాళ్ళు ధనవంతులుగా ఉన్నారా, క్రీస్తును నమ్మని వాళ్ళు ధనవంతులుగా ఉన్నారా చెప్పండి మీరు. మన ఊర్లో చోడవరం అనే ఈ విలేజ్ లో, ఈ గ్రామంలో చోడవరం అనే ఈ విలేజ్ లో, మన 2 పంచాయతీలు కదా, తూర్పు చోడవరం, పడమర చోడవరం. ఈ 2 పంచాయతీల్లో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళు ధనవంతులుగా ఉన్నారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వాళ్ళు ధనవంతులుగా ఉన్నారా? నమ్మని వాళ్ళే ధనవంతులుగా ఉన్నారు. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళకి ఎక్కువ ఎకరాల భూములు ఉన్నాయా, యేసు ప్రభువుని నమ్మని వాళ్ళకు ఎక్కువ ఎకరాల భూములు ఉన్నాయా? నమ్మని వాళ్ళకే ఎక్కువ ఎకరాలు ఉన్నాయి. రైట్. మరలా యేసుక్రీస్తును నమ్మిన వారికి మంచి మంచి ఇళ్ళు ఉన్నాయా, యేసు ప్రభువుని నమ్మని వారికి, మన ఊరిలో యేసు ప్రభువుని నమ్మని వారికి మంచి మంచి ఇళ్ళు ఉన్నాయా? వాళ్ళకే మంచి మంచి భవంతులు ఉన్నాయి. ఈ మధ్య మన ఊర్లో అయితే విపరీతంగా డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. డూప్లెక్సే, ఇల్లు కడితే అయితే డూప్లెక్స్ అంతే. మన ఇల్లు ఏముంటే మహా ఉంటే ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది మనకి, అంతే. ఓ 2 గదులు, ఒక కిచెన్, ఒక హాలు, అంతకు మించి దాటి వెళ్ళలేదు మన వాళ్ళు. అక్కడక్కడ కొంతమంది చదువుకున్న వాళ్ళు, డబ్బులు బాగా సంపాదించే వాళ్ళు కడితే కట్టుండొచ్చేమో కానీ, సగటు మనం ఆలోచిస్తే, పర్సంటేజ్ మనం ఆలోచిస్తే, ప్రభువును నమ్మిన వాళ్ళకంటే కూడా నమ్మని వాళ్ళే మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఈ వచనాన్ని ఎలా మనం వాటికి ఆపాదించి మాట్లాడాలి? తప్ప కదా. కానీ మన వాళ్ళందరూ ఎక్కువ మంది సేవకులు ఉపయోగించే పదం ఇదే, గృహప్రవేశాలకి వాడే వచనం ఇదే. ఏమని? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. మరి ఎంతో మంది సక్సెస్ఫుల్ గా ఇల్లు నిర్మించుకుంటున్నారే సమాజంలో, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు, యెహోవాయే నిజమైన దేవుడని నమ్మని వాళ్ళు మంచి మంచి బిల్డింగ్లు కడుతున్నారు కదా. అంటే ఈ వచనాన్ని దానికి సంబంధించిందిగా మనం అర్థం చేసుకోకూడదు. పొరపాటు జరిగింది క్రైస్తవ్యంలో. అక్కడ ఇల్లు అనగానే మన కళ్ళ ముందు కనబడే ఈ ఇల్లు అందరికీ స్పృశించింది, అంతే. గృహప్రవేశాలకి ఈ వచనాల్ని వాడేస్తున్నారు. కానీ అది పొరపాటు ప్రియులారా. మరి దేని గురించి ఈ మాట రాయబడి ఉండొచ్చు అని మనం అలా ముందుకెళ్తే, వివరణలోకి మనం వెళ్ళినట్లయితే, అదే అధ్యాయం అంటాడు 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? పైన యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని వివరణలోకి వెళ్తే మాట్లాడుతున్నాడు. ఇదిగో తన ప్రియలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే ఏంటి యెహోవా కడుతున్న ఇల్లు అంటే, మన దేహం అనే ఇల్లు. ఏ ఇల్లు? మన దేహం అనే ఇల్లు, మన శరీరం అనే ఇల్లు. దేవుడు కడుతున్న ఇల్లు ఇది. మన శరీరము దేవుడు కడుతున్నాడు. మన శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు. అందుకని ఆదికాండంలో మనం చాలాసార్లు చదివిన మాటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పదాన్ని ఎలాంటి పద ప్రయోగం చేశాడో మనకి అక్కడ ఆదికాండం 2వ అధ్యాయములో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి, ఏమని పదాన్ని ప్రయోగించాడో. మనిషి నిర్మాణానికి సంబంధించి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని డాష్ ఏంటంటే అది నిర్మించి. ఆ పదాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఏం చేశాడట? నరుణ్ణి ఏం చేశాడట?
నిర్మించి. సహజంగా నిర్మాణం అనే పదం దేనికి వాడతాం తల్లి? ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి, కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదైనా ఒక పెద్ద భవంతి కడుతుంటే, లేదంటే ఒక బ్రిడ్జ్ నిర్మిస్తుంటే, ఒక టవర్ నిర్మిస్తుంటే, ఒక షాపింగ్ మాల్ నిర్మిస్తుంటే, తాడేపల్లిగూడెంలో తెగ్గట్టేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, మొత్తం షాపింగ్ మాల్స్ కట్టేస్తున్నారు, మొన్నటి వరకు లేవు. వాటిని ఏమంటాం మనం? నిర్మాణాలు అంటాం. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న ప్రభుత్వం అని మనం వార్తలు వింటుంటాం. ఇదిగోండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, మీ తెలంగాణ కదా, ఏపీనా? రైట్. తెలంగాణలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసా? అప్పుడు మొత్తం నగర సమీపంలో, నగర ప్రాంతం ఏదైతే హైదరాబాద్ నగరం ఉందో, ఆ నగరంలో అక్రమంగా ఏవైతే చెరువులు, సుమారు 200కు పైగా చెరువులు పూర్తి చేశారట. సుమారు 200కు పైగా చెరువులు అక్రమంగా ఆక్రమించేసుకుని, అక్రమ పట్టాలు పుట్టించేసుకుని, ఆ చెరువులన్నీ పూర్తి చేసి వాళ్లకున్న రాజకీయ పలుకుబడితో, లేదంటే వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైన బలముతో ఎన్నో చెరువులు, వందలాది చెరువులను పూర్తి చేసి అక్కడ అక్రమంగా పెద్ద 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 భవంతులు నిర్మించేసుకున్నారు. అందులో భాగంగానే సినిమా హీరో నటుడు నాగార్జున గారు నిర్మించుకున్నటువంటి ఎన్ కన్వెన్షన్ అనే ఒక చాలా గ్రాండ్ గా ఉండే ఒక ఫంక్షన్ హాల్ మొత్తం కూల్చి పడేశాడు రేవంత్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఇది అక్రమ కట్టడం, ఇది చెరువు పూర్తి చేసి కట్టారు ఇది. కాబట్టి చిన్నపాటి చినుకులు పడిన హైదరాబాద్ మొత్తం ఏదో మురిక్కాలలాగా తయారైపోతుంది, రోడ్లు మునిగిపోతున్నాయి. దీనికి కారణం చెరువులు పూడ్చివేతే అని ఒక అవగాహనతో మొత్తం నగరంలో ఉన్నటువంటి చెరువులన్నీ మరలా, దానికి ఏదో మంచి పేరు పెట్టాడు, హైడ్రా. ఏం పేరు అది? హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ హైడ్రా అనే వ్యవస్థలో మొత్తం ఎక్కడెక్కడైతే చెరువులు అక్రమంగా పూడ్చి అక్కడ అక్రమ నిర్మాణాలు కట్టారో ఆ నిర్మాణాలన్నీ మొత్తం కూలదోసేస్తున్నాడు. బాగుంది పరిపాలన, వెరీ గుడ్, మంచి పని. ఎందుకంటే అవన్నీ పూర్తి చేసి మరలా చెరువులు తవ్వినట్లయితే ఎంత వాటర్ వచ్చినా, ఎంత వర్షపాతం నమోదైనా నగరం అనేది మునిగిపోకుండా ఉంటుంది. ఇది భవిష్యత్తులో చాలా మంచి పని అని చాలా మంది పెద్దలు, మేధావులు దీన్ని హర్షించారు. అఫ్ కోర్స్ అందులో కొంతమంది సామాన్యులు కూడా దానికి బలవుతున్నారు, అది వేరే సంగతి. దాని కొరకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. నా పాయింట్ తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడడం కాదు, కానీ నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు అనే మాటలు మనం వింటుంటాం. ఇప్పుడు దేవుడు దేనికి ఆ మాట వాడుతున్నాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అన్నాడు. చూడండి, అంటే నిర్మిస్తున్నాడు దేవుడు మనుషుల్ని. ఆ నిర్మాణాలకు సంబంధించి యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము అన్నాడు. అంతే కదండి. మరి ఏమంటే గర్భఫలం దేవుడు ఇవ్వకపోతే మనిషి వల్ల అయ్యేదేనా? నాకు తెలిసిన ఒక తమ్ముడు, తన భార్య నాగేంద్ర, లలిత, కర్నూలులో పత్తికొండలో ఉంటారు వీళ్ళు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం అక్కడ నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. సుమారు పెళ్ళయి దరిదాపుగా 13-14 ఏళ్ళు అవుతుంది. ఇవాళకి వాళ్ళకి సంతానం లేదు. ఇవాళకి వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. ఎన్ని మందులు, ఎన్ని హాస్పిటల్స్. రీసెంట్ గా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటుంటారు కదా, IVF ట్రీట్మెంట్ అంటుంటారు. అలాంటిది కూడా రీసెంట్ గానే 1 నెల క్రితమే వెళ్ళారు. వెళ్లే ముందు నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, ఇదిగో హాస్పిటల్కి వెళ్తున్నాం, పలానా దానికోసం ప్రార్థన చేశాను. వెళ్ళారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఫోన్ చేశాను, ఏమైంది తమ్ముడు అంటే, అన్నయ్య ఫెయిల్ అయిపోయింది అన్నయ్య. సంవత్సరాల తరబడి పిల్లలు లేరు వాళ్ళకి, సంవత్సరాల తరబడి. మనుషులు పుట్టించవచ్చుగా, పుట్టించగలరా? ఇంపాసిబుల్. అది మనిషి చేతిలో లేడు. లోపల పిండం అంటూ ఏర్పడితే, అసలు స్త్రీ పురుషులు కన్సీవ్ అంటూ అయితే దానిని మంచిగా పెంచడానికి, అది కూడా ఇప్పుడు వచ్చింది. ఒకప్పుడు మా అమ్మోళ్ళకి అన్నారు, నన్ను కన్నది మా అమ్మ, ఏ హాస్పిటల్ మందులు వాడావమ్మా నువ్వు? ఏ హాస్పిటల్ లేదు. నన్ను కనడానికి ఏ హాస్పిటల్లోనూ మందులు వాడలేదు, ఏ స్కానింగ్లు లేవు. ఉన్నాయా? మనకి ఇవాళ 3 నెలల స్కానింగ్, 6 నెలల స్కానింగ్, 9 నెలల స్కానింగ్, స్కానింగ్లే. టెన్షన్ ఏమైపోతుందని ఈ మందులు వాడండి, ఆ మందులు వాడండి.
ఎన్ని మందులండి బాబు. అన్ని చేసినా కూడా నార్మల్ డెలివరీ అవుతుందని గ్యారంటీ లేదు. ఒకప్పుడు అవేమీ లేవు, కానీ చాలా చాలా హ్యాపీగా కనేసారు అంతే. ఎంతమందిని ఇవాళ ఒక్కరిద్దరిని కనడమే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయిపోయింది ఇవాళ. కానీ ఒకప్పుడు మినిమం డజను, తక్కువలో తక్కువ అర డజను, తక్కువలో తక్కువ. అందుకే మన మన పితరులు చూడండి, మనకు పిన్నులు ఎక్కువ మంది ఉంటారు, బాబాయిలు ఎక్కువ మంది ఉంటారు. మన అన్నదమ్ములు అంటే మన నాన్న వాళ్ళ అన్నదమ్ములు, అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉంటారు, ఎక్కువ శాతం. ఇక రాబోయే తరాల్లో పిన్ని బాబాయ్ ఏలే ఉండరు. ఇక మహా ఉంటే మేనత్త మేనమామ అంతే. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి, ఇంకా పిన్ని ఎక్కడ ఉంది? వేరే వేరే పిన్నులు ఉంటే ఉండొచ్చు, దూర బంధువులు లేదు, కజిన్ సిస్టర్ లాగా, అంతేనే కదా. ఇక భవిష్యత్తులో పిన్ని లేదు, బాబాయి లేడు. ఎందుకంటే మన దేశం ఇచ్చినటువంటి నినాదం ఏంటి? ఏంటమ్మది? ఏదో మంచి పాదం, మంచి రిధంలో ఉంటుంది అది, మంచి ప్రాసలో. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనుకుంటా, రైట్. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు, మేమిద్దరం మాకిద్దరు. సరే, ఇవి నినాదాలు. ఇప్పుడు మాకు లేఖన్ ఉన్నాడు, ఆడు ఒకడే, ఆడికి చెల్లి ఒకతే. లేఖన్ గడికి పుట్టిన పిల్లలకి బాబాయ్ లేడు, ఆడి పిల్లలకి పెదనాన్న లేడు, చక్కనికి పుట్టిన పిల్లలకి పిన్ని లేదు, పెద్దమ్మ లేదు. ఈ పిల్లకి పెద్దమ్మ ఉంది, చక్కనికి పెద్దమ్మ ఉంది, కానీ చక్కని పిల్లలకి ఎవరు లేరు? పెద్దమ్మ లేదు. అంటే సొంత పెద్దమ్మ లేదు. సరే, అంటే ఇద్దరిని ముగ్గురిని కనడమే కష్టమైపోతుంది. అది కూడా జనాభా పెరిగిపోయింది, కష్టమైపోతుంది. పక్కన పెడితే నా పాయింట్ ఏంటంటే మనుషుల వలన పుట్టటం లేదు. మానవ జన్మ అన్నది దేవుడు కలిగిస్తున్నది. ఇది దేవుడు కడుతున్నటువంటి నిర్మాణాలు. ఆ నిర్మాణాలు, దానిని ఇల్లు అన్నాడు. ఏమన్నాడు? ఇల్లు అన్నాడు. ఆ ఇల్లు యెహోవా కట్టించని ఎడల దాన్ని కట్టాలని నువ్వు అనుకుంటే నీ ప్రయాస వ్యర్థం. ఎంతో మంది ప్రయాసలు వ్యర్థమైపోతున్నాయి ఈవేళ. ప్రతిరోజు గూగుల్ మీట్ లోకి వస్తుంటది ఒక చెల్లి, అపూర్ణ అని, వైజాగ్ నుంచి వస్తుంటది. అపూర్ణ కదా, అపూర్ణ. చాలా సంవత్సరాలు అయితే వివాహం జరిగి బిడ్డలు లేరు. అలా ఎంతమంది మన మధ్యలో కూడా చాలా మంది ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది. అంటే ఏంటి ఇది? మనిషి ఎంత ప్రయాసపడినా మానవ జన్మ అన్నది జరగదు. మన దేశంలో లేదంటే మన రాష్ట్రంలో ఒక మహాకవి ఉన్నారు, ఆయన పేరు శ్రీశ్రీ. ఎంతమంది విన్నారు? మహాకవి శ్రీశ్రీ అని విన్నారు ఎప్పుడన్నా? ఆ మహాకవి శ్రీశ్రీ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అమ్మా నాన్న ఆవేశం ఆపుకోలేకపోతుంటే పిల్లలు పుట్టేస్తున్నారట. అమ్మా నాన్న ఆవేశం ఆపుకోలేకపోతే, అలా ఆపుకోలేకపోవడం వల్లే పిల్లలు పుట్టేస్తున్నారు అనేవాడు మహాకవి. ఈ దేశం ఆయన ఏమంది? మహాకవి అంది. అలాగైతే చాలా మంది ఆవేశపడుతున్నారు. ఏరి పిల్లలు అంటే గర్భఫలం అన్నది దేవుడు మాత్రమే ఇవ్వగలిగే బహుమానం. ఇదిగో సరిత కొరకు ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందా బహుమానం అని. దేవుడు ఎప్పుడు ఇస్తాడా బహుమానం అని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నా పిల్ల కోసం. తనకి మంచి బహుమానం దేవుడు ఇవ్వాలి. అంటే బహుమానాలు అనేవి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము. అంటే ఏంటా ఇల్లు అంటే? మనుషుల శరీరాలు, మానవులను నిర్మిస్తున్నాడు దేవుడు, మనుషులను నిర్మిస్తున్నాడు దేవుడు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు మనం చదువుకున్న 100వ కీర్తనలో, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనం ఎవరి వారమట? ఆయన వారము. మనము ఆయన వారము. ఎందుకంటే మనలను పుట్టించింది ఎవరు? ఆయన గనక. మన పిల్లల్ని మనం ఒకలా చూస్తాం, బయటి పిల్లల్ని ఒకలా చూస్తాం. ఎంత రిలేటివ్స్ అయినా, నీ సొంత చెల్లి పిల్లలైనా కానీ, చెల్లి పిల్లలు తప్ప నీ పిల్లలు కాదు, అవునా కదా? సొంత తమ్ముడు పిల్లలైనా కానీ తమ్ముడు పిల్లలంట తప్ప సొంత పిల్లలకి అనుకోలేరు. ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంతో కొంత. అర్థమవుతుందా లేదా? అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే, మన పిల్లల్ని ఎలాగైతే నా వాళ్ళు అని మనం అనుకుంటామో, నా పిల్లలండి అంటుంటాం. ఇంకా ఇవాళ
బాలకృష్ణ వాళ్ళ పిల్లల బర్త్డే, ట్విన్స్ కాదు కదా వాళ్ళు, కానీ ఇద్దరితో ఒకే రోజు బర్త్డే. విచిత్రమైన విషయం ఇది. ఇద్దరు కూతుర్లు బాలకృష్ణ సహోదరుడికి, ఇద్దరు ఆడపిల్లలే, ఇద్దరిది ఒకే రోజు బర్త్డే, కానీ ఒక రోజు పుట్టలేదు. భలే వాట్ ఏ కోఇన్సిడెంట్. పెట్టుకున్న స్టేటస్ ఏంటది, హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లులు. అంతేనా? మరి తల్లులే, బంగారు తల్లులే, ఎవరి పిల్లలు వాళ్ళకి బంగారు తల్లులు. ఆ మాట బయట వాళ్ళని అంటామేమో కానీ, బయట పిల్లల్ని ఊరికే మాట వరుసగా అంటామేమో కానీ నిజంగా బంగారు తల్లులు అయితే కాదు. అందుకే దేవుడు ఎవరి బిడ్డలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఎవరి పిల్లలు వాళ్ళకి. మీ పిల్లలతో మీరు సంతోషపడండి, నన్ను సంతోషపెట్టండి. అర్థమవుతుందా లేదా? అంటే దేవుడిచ్చే బహుమానాలు, మనిషి నిర్మాణం అన్నది దేవుడు చేయాల్సింది. ఏమన్నాడు? ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనల గ్రంథం 71:6 చూద్దాం, ముగించేస్తాను. గర్భవాసినైనది మొదలుకొని, గర్భవాసినైనది మొదలుకొని. గర్భవాసి అంటే, గర్భవాసి అంటే అర్థం ఏంటి చెప్పండి? గర్భవాసి. వాసి అంటే వాసి. వాసి అంటే తెలీదా? నివసించేవాడు అని అర్థం. వాసి, అజ్ఞాతవాసి. ఇప్పుడు మీకు కలిగింది, నాకు బాగా తెలుసు, అది సినిమా టైటిల్ కదా. అంటే అది అర్థం ఏంటి అంటే, ఎక్కడుంటాడు ఎవరికి తెలీదు, రహస్యంగా ఉంటాడు, అజ్ఞాతంలో ఉంటాడు. అతన్ని ఏమంటారు? అజ్ఞాతవాసి అంటారు. హైదరాబాద్ వాసి, హైదరాబాద్ లో ఉంటాడు. విజయవాడ వాసి, చోడవరం వాసి. జ్యోతి చోడవరం వాసి. అత్తిల్లు చోడవరమే, పుట్టిల్లు చోడవరమే, చోడవరం వాసి. ఇప్పుడు ఇక్కడ ఏ వాసి అట? ఇది గర్భవాసి. గర్భవాసి అంటే ఇదేంటి? దీని అర్థం ఏంటి? గర్భములో నివసించేవాడు అని అర్థం. అర్థమైందా లేదా? గర్భవాసినైనది మొదలుకొని. మనందరం ఒకప్పుడు గర్భవాసులమే. మనందరం ఒకప్పుడు ఈ భూమి మీదకి రాకముందు మనం ఎవరమే? గర్భవాసులం. ఎందుకంటే గర్భంలో నివసించాం. ఎన్నాళ్ళు? సుమారు 9 నెలలు. కొంతమంది 7 నెలలే ఉంటారులే, నెల తక్కువ కూడా అంటారు కదా, తక్కువ రేరు, అక్కడెక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు. కానీ మినిమం 9 నెలల పాటు మనం ఎక్కడ ఉంటున్నానా? గర్భములో, తల్లి గర్భములో మనం ఉంటాం. ఏమంటున్నాడు? గర్భవాసినైనది మొదలుకొని అంటే నేను గర్భములో నివసిస్తున్నది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అంటాడు. చూడండి కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవే నాకు ప్రాపకుడవై. ప్రాపకుడవై అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాపకుడు? అంటే ఆశ్రయుడు అని అర్థం. ఏమర్థం? దాని అర్థం ఏంటి? ఆశ్రయుడు అంటే గార్డియన్ అని కూడా అనొచ్చు, సంరక్షకుడు అంటారు కదా. అప్పుడు చూడండి, మనకి ఏమైనా ఫార్మ్స్ ఫిల్ చేస్తున్నప్పుడు తల్లి, తండ్రి, తండ్రి, భర్త, గార్డియన్ అంటే సంరక్షకుడు అని ఉంటాడు. అంటే మనం గర్భములో వసిస్తున్నప్పుడు, లేదంటే గర్భంలో నివసిస్తున్నప్పుడు మనకి ఎవరట సంరక్షకుడు? దేవుడు. ఏమన్నాడు? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భమందు నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. బా, ఏం మాటలండి ఇవి! తల్లి గర్భమందు మనల్ని ఎవరట ఉద్భవింపజేసింది? దేవుడు. మనంతటా మనం పుట్టిన వాళ్ళము కాము. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో చివరిలో ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే మన అడ్రస్ మనకు తెలియాలి. మన అడ్రస్ మనకు తెలియాలా వద్దా? మన అడ్రస్ అంటే ఇక్కడ అడ్రస్ కాదు, అసలు మన మెయిన్ అడ్రస్, అసలు అడ్రస్ ఏంటి? ఇప్పుడు జనరల్ గా మన అడ్రస్ మనం మీషోలోని, అమెజాన్లోని ఇచ్చేస్తుంటాం. ఏంటి అడ్రస్? హౌస్ నెంబరు, తర్వాత స్ట్రీట్ నెంబరు, ఆ తర్వాత విలేజ్ నేమ్, ఆ తర్వాత మండలం, జిల్లా, దాని చివర ఏంటది? పిన్ కోడ్. ఏంటి మన పిన్ కోడ్ ఏంటి? ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. ఎందుకు చెప్పండి? అందరూ అదే పనులు ఉంటారు కనుక కంపల్సరీ పిన్ కోడ్ పెట్టాలి కనుక 534111 పిన్ కోడ్ పెట్టేసాం అంతే. ఇది మన ఈ లోకంలో మన అడ్రస్. ఇది దానికంటే ముందు మన అడ్రస్ ఏంటి తెలుసా? తల్లి గర్భం. అక్కడ ప్రారంభమైంది మన జీవితం, తల్లి గర్భములో. అందుకని ఏమంటున్నాడు?
తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. ఐఎమ్ ఫ్రమ్ మదర్స్ హోమ్ అంటే నేను నా తల్లి గర్భము నుండి వచ్చాను. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతుంటారు అప్పుడప్పుడు మనల్ని. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే అడుగుతారు వేర్ ఆర్ యూ ఫ్రమ్, అక్కడ ఎక్కడి నుంచి వచ్చావు అని. ప్రస్తుతానికైతే మా ఊరు నుంచి వచ్చానండి. మా ఊర్లోకి మా అమ్మ గర్భంలో నుండి వచ్చానండి. అసలు వాస్తవానికి వెళ్ళిపోతే అంతే. దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు, గర్భంలో మనల్ని పెడుతున్నది దేవుడు, గర్భంలో మనల్ని సంరక్షిస్తున్నది దేవుడు. గర్భంలో ఏముంటది, తల్లి గర్భంలో ఏముంటది, ఉమ్మ నీరు తెలుసు కదా మీకు, తెలుసా లేదా? అది లేకపోతే బేబీ అవదు. ఏముండాలి గర్భంలో? ఉమ్మ నీరు ఉండాలి. ఉమ్మ నీటిలో బేబీ డెవలప్ అవుతుంది, అంతేనా? ఉమ్మ నీటిలో బేబీ 9 నెలల పాటు సుమారు పోనీ ఆడికి అన్ని అవయవాలు రెడీ అవడానికి సుమారుగా 4 నెలల దగ్గరగా పడుతుంది. సుమారు 3 నెలల పైన అప్పటి వరకు ఒక పిండంగా ఉంటుంది అంతే బేబీ. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆడు ముక్కు చెవులు, చిన్ని ముక్కు, చిన్ని చెవులు, చిన్ని మొత్తం అవయవాలన్నీ ఒక్కొక్కటి డెవలప్ అవుతున్నప్పుడు వాడు ఎక్కడుంటాడు తెలుసా? బేబీ వాటర్. ఎక్కడుంటాడు? వాటర్లో ఉంటాడు. సుమారు 9 నెలలు అంటే సుమారు 6 నెలలు. 6 నెలల పాటు ఉమ్మ నీటిలో బిడ్డ ఉంటాడు. నా ప్రశ్న ఏంటంటే, బిడ్డ పుట్టిన తర్వాత తీసాడు నీటిలో వేయండి, ఏం జరుగుద్ది? ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత బేబీని తీసి నీటిలో అయితే ఏమవుద్దమ్మా? చనిపోతాడు. మరి అప్పటి వరకు ఎక్కడున్నాడు? అదేంటి మరి అప్పుడు ఎందుకు చచ్చిపోలేదు? వండర్ఫుల్ కదా. అప్పటి వరకు మరి ఎందుకు చనిపోలేదు? ఎప్పుడైనా ఆలోచిస్తాం మనం? ప్రతి పనికి మాలిన విషయాలనే ఆలోచిస్తాం, ఎందుకు పనికిరాని విషయాలు మాత్రం బాగా ఆలోచిస్తాం. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ ఎదురు చూస్తున్నారట. నిన్న మార్నింగ్ ఎవరిదో స్టేటస్ చూసాను, ఎవరో ఎన్టీఆర్ సినిమా వస్తుందట కొత్తది, త్వరలోనే వెయిటింగ్, ఎదురు చూడండి రా 29 తారీఖు 28 తారీఖు పెట్టాడు. కింద టెక్స్ట్ రాస్తారు కదా స్టేటస్ పెట్టి, అరే వెయిట్ చేయండి రా 29 తారీఖు 28 తారీఖు పెట్టాడు మొత్తానికి. దేనికోసం అయినా నీ వెయిటింగ్, నీ దిక్కుమాల వెయిటింగ్ దేనికోసం? ఆవార ఏం పేరు? ఆవారేనా? దేవరా సినిమా కోసం ఎదురు చూస్తాను ఏంట్రా? నీ దేవుడు కోసం ఆలోచించు. నాకు నవ్వు కూడా అసలు. వెయిటింగ్ ఫర్ దేవరా అట. ఒరే దేవరా కాదురా, నీ దేవుడు ఎవడో తెలుసుకో ఫస్ట్. దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరు, కానీ దేవరా కోసం ఎదురు చూస్తున్నారట. దేవరా, ఎప్పుడు దేవరా వస్తుందా అని. దౌర్భాగ్యం విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు? దేవరా కోసమే. క్రైస్తవుల్లో కూడా చాలా మంది దేవరా కోసం ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులు ఎదురు చూడాల్సింది దేవరా సినిమా కోసం కాదు, రాబోతున్న దేవుడైన క్రీస్తు కొరకు. యేసుక్రీస్తు అనే దేవుని కొరకు ఎదురు చూడట్లేదు, కానీ దేవరా సినిమా కోసం ఎదురు చూస్తారట. ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని. అవుద్ది. ఏం చేస్తావు చెప్పు? సినిమా రిలీజ్ అవుద్ది. ఏంటి నీకు కలిసి వచ్చింది? ఏంటి నీకు కలిసి వచ్చింది అని చెప్పు. ఆ టికెట్ ఖర్చు తప్ప ఏరా తల్లి, అంతేనే కదా. ఆ టికెట్ మళ్ళీ బెనిఫిట్ షో చూసేయాలి, ఫస్ట్ షో చూసేయాలి, ఫస్ట్ షో చూసేయాలి. ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడు విడుదల అవుద్దా నా హీరో సినిమా అని దేవరా కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు. నా హీరో ఎప్పుడు వస్తాడా, నా దేవుడు ఎప్పుడు వస్తాడా, నా ప్రభు ఎప్పుడు వస్తాడా అని చెప్పాడుగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు కదా. ఎవడండి ఆయన కోసం వెయిట్ చేసేవాడు? క్రైస్తవులు కూడా సినిమాల కోసం, అవి రిలీజ్ అవడం కోసం, ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఎప్పుడు థియేటర్కి వెళ్ళి తన్నుకుందామా, చొక్కాలు చింపుకుందామని తిరుగుతుంటే ఏంటండి క్రైస్తవ్యం ఎలా ఉంది అసలు? ఏ బోధ లేదా? ఎక్కడం లేదా? అర్థం కావటం లేదా? బ్రతుకు పరమార్థం తెలియటం లేదా? సినిమాల కోసం ఎదురు చూస్తారా? సినిమాల కోసం? నీ దేవుని కోసం నువ్వు ఎదురు చూడాలి. నీ ప్రభు రాబోతున్నాడు త్వరలో. నిన్ను పుట్టించినవాడు, నిన్ను కన్నవాడు, నిన్ను కలిగించినవాడు ఏమంటాడు దావీదు గారు? తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. ఆ పై మాట, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అయ్యా. తల్లి గర్భము నుండి నన్ను నీవే కదయ్యా ఉద్భవింపజేశావు అంటున్నాడండి కీర్తనాకారుడు.
దేవుడు అంటే అర్థం కావట్లేదండి మనుషులకి. సినిమాలు, షికార్లు, పాటలు, రీల్స్ అనుకుంటూ, సెల్ ఫోన్స్ అనుకుంటూ, సెల్ఫీలు అనుకుంటూ ఏంటేంటో పనికి మాలిన ప్రయాణాలు చేస్తుంది. కానీ మానవ సమాజం దేవుని గురించిన వెతుకులాట, దేవుని గురించిన ఎదురు చూపు, నా ప్రభు వస్తానన్నాడు, నా ప్రభు కొరకు నేను ఎదురు చూడాలి అన్న ఆరాటం ఎక్కడదండి క్రైస్తవులకి? ఎక్కడుంది చెప్పండి? లేదు. ఆదివారపు లేదు. మీరు కాదులే అమ్మ, మీరు వచ్చారు ఆసక్తిగా. మీ అందరికి వందనాలు. వచ్చిన వాళ్ళకి వందనాలు, రాని వాళ్ళకు కూడా వందనాలు. ఇక అంతకుమించి నేను ఏం చేయగలను చెప్పండి? అంతేనమ్మా. వస్తే బోధ చేస్తాను, వస్తే 4 మాటలు చెప్పి దేవుణ్ణి నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటాను, దేవునికి దగ్గర చేయాలని నా వంతు ఆరాటం, నా వంతు ప్రయాసం నేను చేస్తాను. రాకపోతే నేను మాత్రం ఏం చేయగలనమ్మా? దయచేసి రండి బ్రదర్, మానకండి బ్రదర్ అని చెప్పడం అంతకుమించి నేను ఏం చేయగలనరా? ఆలోచించండి. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడు? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవేనయ్యా అంటున్నాడు. నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నిత్యము. ఎందుకంటే నన్ను కన్నవాడివి నువ్వే కదయ్యా అంటున్నాడు దావీదు గారు. ఎందుకు మనల్ని పుట్టించాడు? ఎందుకు పుట్టించాడంటే అదే మాట మరలా 100 కీర్తనలోకి వెళ్దాం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మరింత వివరణ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. రైట్. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరి వారము? మనము దేవుని వారము అని తెలుసుకోవడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. ఏం తెలుసుకోవడానికి చెల్లి? మనము దేవుని వారము అని తెలుసుకోవడానికి. నేను ఫలానా ఆయన భార్యనండి, నేను ఫలానా ఆవిడ భర్తనండి, నేను ఫలానా వాళ్ళ తండ్రినండి, లేకపోతే నేను ఫలానా వాళ్ళ బిడ్డనండి, ఫలానా ఆయన కొడుకునండి, ఫలానా ఆయన కూతురునండి అని తెలుసుకుంటున్నావు. ఓకే. కానీ నువ్వు ఫలానా దేవునికి సంబంధించిన వాడు అని తెలుసా నీకు? ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలిచిన ప్రారంభంలో, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎక్కడ పడితే అక్కడ న్యూస్ ఏమని ఉండే తెలుసా? బైకుల మీద వెనకాల స్టిక్కర్స్ పెట్టుకునేవారు. ఏమనరా? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఎవరి తాలూకట? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని నెంబర్ ప్లేట్ల మీద పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి మనందరూ మనుషులందరూ ఎవరి తాలూకానో తెలుసా? దేవుని తాలూకా. ఎస్, ఐఎమ్ బిలాంగ్స్ టు గాడ్. నేను దేవునికి సంబంధించిన వాడిని, నేను దేవునికి చెందిన వాడిని, నేను దేవుని వంశానికి చెందిన వాడిని. మనోళ్ళు చెప్తారు, నేను మాలవాడిని, నేను మాదిగవాడిని, నేను కమ్మండి, నేను కాపండి, నేను రెడ్డినండి, ఇంకా నేను వైశ్యానండి, నేను చాకలినండి, నేను మంగలినండి, నేను ఏంటేంటో విభజనలండి మనుషుల మధ్య. కానీ నేను దేవుని కుమారుణ్ణండి అని ఎవరండి చెప్పుకుంటారు? నేను దేవుని కుమారుణ్ణండి, నాది దైవ కులం అండి. ఏ కులం బాబు నీది? దైవ కులం. దేవునికి సంబంధించిన వాళ్ళము, దేవునికి సంబంధించిన వాళ్ళము. అది మనం గ్రహించాలి. ఎస్, నేను దేవుని సంబంధిని, నేను దేవుని కొరకు పుట్టిన వ్యక్తిని, దేవుడు పుట్టించుకుంటే పుట్టిన వ్యక్తిని, నేను దేవునికి సంబంధించిన వాడిని, నేను పరలోకపు తండ్రి అయిన దేవుని తాలూకా. పెట్టు మెళ్ళ బోర్డు పెడతారు. అలాగా అలా పెట్టరు. మనుషుల్ని దేవుళ్ళు చేసేసారు సమాజంలో. వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులను బట్టి, వాళ్ళు చేసిన కొన్ని ఘనకార్యాలను బట్టి, కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలను బట్టి ఏమంటారు మనుషులు? వాళ్ళని దేవుడండి అంటున్నారు. అసలైన దేవుడిని మాత్రం మర్చిపోయారు. అరే, నీకేదో చిన్న సహాయం చేసిన ఒక మనిషే దేవుడు అయితే, అసలు నువ్వనేవాడు ఉన్నావంటే నిన్ను పుట్టించిందే దేవుడు, నీకు ఆ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు. ఫలానా వ్యక్తి నా దేవుడు అని చెప్పడానికి ఆ నోటిని, ఆ స్వరపేటికని, ఆ స్వరాన్ని నీకు ఇచ్చాడే ఆయన అసలైన దేవుడు. ఆ దేవుడు గురించి మాత్రం ఎవరు మాట్లాడరండి. మనుషులే దేవుళ్ళుగా రూపం దాల్చినటువంటి పరిస్థితుల్లో నేను దేవునికి పుట్టానని, దేవుని ప్రజనని, దేవుని కుమారుణ్ణని, నేను దేవునికి సంబంధించిన వాడినని చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి. అందుకు దేవుడు మనల్ని పుట్టించాడు. ఓకే అండి. మరిన్ని విషయాలు నేను రేపొద్దున వచ్చే వారం మాట్లాడతాను. టైం 12 అయిపోయింది, ముగిస్తాను. ప్రార్థన చేద్దాం.